ఈ జర్నీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా టెస్ట్ చేసింది. అలా హైవేలో వెళ్ళినప్పుడు ఒక గొప్పటి విషయం చూశాను. దారిలో వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోయింది, బైక్ యాక్సిడెంట్. అమ్మో, అస్సలు చూడలేకపోతాను బాబు. కానీ ఈ రోడ్లో సర్ప్రైజెస్ ఆగలేదు. నా బ్యాటరీ 10%కి దిగింది. 50 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. రేంజ్ రీఛార్జ్ అని రాసింది, 10% బ్యాటరీ అయిపోయింది. సో గైస్, అయితే ఇప్పుడు నేను బయలుదేరిపోయాను హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నాగ్పూర్ వెళ్తున్నాను. రాత్రికి 10:30 టైం అయింది. ఇప్పుడు 10:30 అయింది. అండ్ ఈ టైంలో డ్రైవ్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నాను. బట్ నాకు నిద్ర రావట్లేదని నేను డ్రైవ్ చేసి వెళ్తున్నాను నాగ్పూర్. అర్ధరాత్రి పూట నాకు ఎప్పుడైనా అనిపించిందంటే నిద్ర వస్తుంది, పడుకోవాలి అనిపిస్తే నేను అక్కడ కార్ ఆపేసి కార్లోనే పడుకుంటా. హైదరాబాద్ నుండి నాగ్పూర్ అయితే 531 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. 7 అవర్స్ అంటుంది. అరైవల్ 7 o'clock, కానీ ఆల్మోస్ట్ 9 అవర్స్ పడుతుందంట డ్రైవ్ చేయడంలో. అండ్ ప్రస్తుతం నాకు నా కార్ స్టేటస్ ఏంటంటే 92% బ్యాటరీ ఉంది. 204 కిలోమీటర్స్ రేంజ్, 306 కిలోమీటర్స్ నేను తోలాను ఇప్పుడు దాకా. సో గైస్, అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వచ్చేస్తున్నాను. ORR దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు. అండ్ వెరీ లాంగ్ స్ట్రెచ్, అంటే అరౌండ్ 535 కిలోమీటర్స్ దీన్ని నేను డ్రైవ్ చేయబోతున్నాను ఫ్రమ్ హైదరాబాద్ టు నాగ్పూర్. ఏం అమేజింగ్ ఉంది ఈ హైవే. చాలా అంటే చాలా బాగుంది. నేను చక్కగా విండోస్ డౌన్ చేసి, క్లైమేట్ ఇంత బాగుంది, కూల్ అయిపోయింది. రోజంతా నేను కూర్చొని అసలు విండోస్ అప్ చేయలేదు, విండోస్ డౌన్ చేయలేదు, ఏసీ వేసుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఏసీ వేయాలనిపించట్లేదు. చల్ల గాలి ఉంది. ఎంత స్ట్రైట్గా, ఏ గొంత లేకుండా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో గైజ్, అయితే జస్ట్ ఇప్పుడు నేను టాటా షోరూమ్ దగ్గరికి వచ్చాను. అండ్ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంది. ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, కానీ ఇది నాది కాదు, నాది అక్కడ ఉంది. అక్కడ ఇది మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఛార్జింగ్ స్టేషన్. అండ్ నేను ఏం చేస్తానంటే కొత్త సెటప్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు రాత్రికి లేట్ అయిపోయింది బాగా. టైం కూడా చూడండి, 12 o'clock అయిపోయింది. రెస్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను, కాసేపు పడుకుంటాను. ఇదిగోండి, నాకు ఈ స్పేస్ చేశాను. ఇక్కడ కొంచెం నేను క్లాత్ పెట్టేశాను. సో ఇప్పుడు ఫ్లాట్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడే నేను పడుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం పడుకుంటే సరిపోద్ది. 61% బ్యాటరీ ఉంది ఇప్పుడు ఇక్కడ. అండ్ చక్కగా ఇలా నేను పడుకుంటాను కాసేపు అంటే ఒక 3-4 గంటలు పడుకుంటాను. రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ దాని తర్వాత బయలుదేరదాం. ఛార్జింగ్ చేసి దాని తర్వాత బయలుదేరదాము నాగ్పూర్కి. Day 2. సో గైజ్, అయితే ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసరికి ఇదిగోండి 6 o'clock, 5:57. సో రాత్రంతా అలా పడుకొని ఉన్నాను. రాత్రంతా అంటే 12 o'clock పడుకున్నాను. ఇప్పుడు 6 o'clock అయింది. అంటే 6 గంటలు.
6 గంటలు పడుకున్నాను. ఏసీ వేసుకొని పడుకున్నాను కార్లో, మొత్తం అసలు ఆగకుండా. కార్ ఎక్కడ ఆపలేదు, రన్నింగ్లోనే ఉంది. అండ్ నా కార్లో 20% కూడా నా బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వలేదు. 61 ఎంత ఉంది ఆ టైంలో, అండ్ ఇప్పుడు 46% బ్యాటరీ ఉంది. ఇది చూడండి, ఇక్కడ 46 ఉంది, ఇంతకుముందు 61 ఉంది 12 o'clockకి. సో గైస్, కార్ నుంచి దిగగానే చూస్తే చాలా చల్లేస్తుంది. బయట చాలా చల్లిగా ఉంది. కార్లో ఆల్రెడీ నాకు చల్లేస్తుంది, కానీ బయట దిగిన తర్వాత ఐ థింక్ దానికంటే ఒక 4 times ఎక్కువ చలి అనిపిస్తుంది. బయట వణికిపోతుంది ఒళ్ళంతా. ఓకే, ఛార్జింగ్ స్టార్ట్ అయిపోయింది. 44% ప్రెసెంట్ నా కార్లో ఉన్న బ్యాటరీ. ఈ టైంని మాత్రం నమ్మమాకండి, 10 hours పడుతుంది. అది డూడులు అక్కడ తిరుగుతున్నాడు, కీవి అక్కడ తిరుగుతుంది. నా కార్ ఛార్జ్ అవుతుంది. అంతలో నేను బ్రష్ చేసి కొంచెం ఫ్రెష్ అవుతాను. మార్నింగ్ 6 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి నాగ్పూర్కి. సో అంతలో ఇలా బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తుంటే నేను ఛార్జరే క్యారీ చేయలేదు. ఓ మై గాడ్, అన్నీ ఉన్నాయి కానీ ఛార్జర్ లేదు. లెన్స్, ఎక్స్ట్రా లెన్స్ కూడా తీసుకున్నాను, బట్ నా డిఎస్ఎల్ఆర్ది ఛార్జర్ మర్చిపోయాను ఇంట్లో. ఓ మై గాడ్, ఇప్పుడు బ్యాటరీ కూడా లో ఉంది. ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎనీవేస్, కార్ ఛార్జ్ అయిపోయింది. 35 minutes పడింది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ లేదు, బట్ నేను మీకు చెప్తున్నాను, నా కార్లో బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసరికి 86 or 87% సంథింగ్ ఉంది. ఇప్పుడు జస్ట్ చూసాను నేను. టీ ఉందండి. ఓ మై గాడ్, ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చాను. ఇంత ట్రాఫిక్ ఉందేంటి, ఫుల్ జామ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటుందని. నేను ఫస్ట్ టైం చూడడం ఇలాగా. సో ఇప్పుడు కార్కి గాలి కొట్టిస్తాను. నాకు ఏంటో కార్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఐ థింక్ నిన్నటి నుంచి నాకు ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఐ థింక్ ఎయిర్ ప్రెషర్ ఎర్రర్ అనుకుంటా. ఇది ఒకసారి చెక్ చేపిద్దాం, ఎయిర్ ప్రెషర్ ఎంత ఉందో. कितना है हवा? 20 पॉइंट है इसमें 20 है. ఓ మై గాడ్. ఈ వెనకాల టైర్లో 20 ఉందంట ఎయిర్ ప్రెషర్. 35ది 20 అంత తగ్గిపోయింది ఏంటి, ఎలా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దీంట్లో చెక్ చేద్దాం ఎంత ఉంది. इसमें भी 20 है. ఓ మై గాడ్, ఈ డూడల్కి ఇవి చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు కార్ని ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఎర్రర్ చెప్తుందా లేదా. ఈ మధ్యలో ఉన్న ఎర్రర్ ఇదే, అయినా చెప్తుంది ఏంటి. సో గైస్, అయితే ఇప్పుడు నేను ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాను. కార్లో టైర్లో ఎయిర్ ఫిల్ చేశాను, అయిపోయింది. లక్కీలీ ఫిల్ అయిపోయింది. 20కి అంత త్వరగా ఎలా దిగిపోయింది నాకు ఇప్పుడు కూడా అసలు అర్థం కావట్లేదు. అండ్ నా కార్ ఛార్జింగ్ వచ్చేసరికి సుమారుగా 25%లో నేను తెచ్చాను కార్ని.
ఛార్జ్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు 54% అయి ఉంది. సో కార్ ఇంతసేపట్లో ఛార్జ్ అవుతుంది. నేను ఇక్కడ డాబా కనిపించింది, ఈ డాబా దగ్గర నేను టిఫిన్ చేసుకుంటాను. అంతలో సేల్ టు ఫ్రెండ్ టచ్ నో ప్రాబ్లం. దిస్ ఇస్ ఫ్రెండ్, న్యూ ఫ్రెండ్, న్యూ ఫ్రెండ్. కీవీ ఏమో లోపలే కూర్చొని ఉంది, బయటికి రాదంట. అండ్ డూడ్లు ఏమో పెద్ద తిరిగేస్తున్నాడు. అసలు చాలా రష్ ఉంది ఏంటి ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది జనాలు ఈ టిఫిన్ షాప్కి ఏంటి అంత స్పెషల్ ఏంటి ఈ షాప్లో? భయ్యా కుచ్ భీ హై నాస్తే మే తో దే దో. नाश्ते में कुछ भी है तो दे दो. कुछ भी नहीं है, डोसा भी नहीं. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఏం లేదంట అసలు. అనవసరంగా అడుగుతున్నాను. సరే బాగా ఆకలిస్తుంది, ముందెక్కడ నేను తినడానికి ఉంటే చూస్తా. ఓకే, ఇప్పుడు లక్కీలీ దోశ టోకెన్ ఇచ్చాడు, దోశ దొరికింది. వెళ్ళి దోశ తీసుకుందాం. ఈ దోశకి ఎంత పెద్ద లైన్ ఉంది. ఈ పాప ఏమో డూడల్తో తెగ తిరిగేస్తుంది. వీళ్ళిద్దరు ఏంటో తెగ తిరుగుతున్నారు కలిసి. డూడల్ ఫ్రెండ్తో తిరుగుతున్నావా? సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు డూడల్ కివీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, పెడిగ్రీ ఇచ్చాను వీళ్ళిద్దరికి. నిన్న అయితే కివీ నైట్ డిన్నర్ ఏం తినలేదు, అండ్ ఇప్పుడు తింటుంది బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, లక్కీలీ తను తింటుంది. నేనేమో ఇంకా అనుకున్నాను జర్నీ వల్ల తను తినట్లేదేమో అని ఆ డౌట్లో ఉన్నాను. బట్ హ్యాంగ్ అవుట్ తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సో గైస్ అయితే ఇప్పుడు కార్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ నా కార్ ఛార్జింగ్ స్టేటస్ చెప్తాను మీకు. 96% ఉంది, 180 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది, అంటే విత్ ఏసీ ఇది. అండ్ బయలుదేరుతాం. మన నెక్స్ట్ స్టాప్, అంటే నెక్స్ట్ స్టాప్ అని కాదు, మన డెస్టినేషన్ ఏమో 343 కిలోమీటర్స్లో ఉంది. మనం వెళ్తున్నాం ఇప్పుడు నాగ్పూర్. సో నాగ్పూర్ వెళ్దాము, కానీ దారిలో ఎక్కడైనా మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ చేయాల్సిందే. ఒక ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత నాగ్పూర్ రీచ్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దాదాపు ఒక 180 కిలోమీటర్స్ మనం తోలేయచ్చు. 180 కిలోమీటర్ లేదంటే 150 కిలోమీటర్ తోలి మళ్ళీ ఛార్జ్ చేయాలి. మళ్ళీ ఐ థింక్ 2 సార్లు ఛార్జ్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. వెళ్దాం దారిలో, అప్పుడు మనకు ఐడియా వస్తుంది కదా, చూద్దాం. ఇద్దరు దేఖో, బాయ్స్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఐ మీన్ సార్, బాయ్ గర్ల్ ఆర్ యు రెడీ? కివి రెడీ? ఓకే చలే ఫిర్, లెట్స్ గో. ఈ లాంగ్ జర్నీలో ఒక చాలా యూనిక్ అయిన సీన్ చూశాను. యూజువలీ టీ స్టాల్స్లో గ్యాస్, కోయలో నేను చూశాను, కానీ ఇది వేరే లెవెల్ ఉంది. ఈ మాత్రం ఒక వీల్ను తిప్పితే ఒక్కసారిగా ఫైర్ ఇగ్నైట్ అవుతుంది. అంటే అలా తిప్పుతూ ఉంటే ఫైర్ అలా మంట వస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తక్కువ టెక్నాలజీతో కానీ చాలా ఇంటెలిజెంట్ ఇన్నోవేషన్. మన మోడర్న్ అడ్వాన్స్మెంట్స్ వెనకాల పరిగెత్తిన కొన్ని ఐడియాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సో గైస్ అయితే ఇప్పుడు టీ తాగడానికి వచ్చాను. అండ్ అలాగే టీ తాగితే చాలా మంచి స్టాల్ ఉంది ఇక్కడ. దాంతోపాటు డూడల్ కివీకి ఇక్కడ పాలు ఇచ్చేసాను, వీళ్ళు పాలు తాగుతున్నారు. అండ్ ఎండ బాగా ఎక్కువ ఉంది, టీ కూడా తాగాలనిపించట్లేదు, కొంచెం హెడేక్ వస్తుందని తాగుతున్నాను. సో నేను టీ తాగట్లేదు, థమ్స్అప్ తాగుతున్నా, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వేడి. థ్యాంక్ యూ. అరే ये कौन, आपका कौन चला है क्या? ये भी यहाँ काम करता है? కివి ఇక్కడ పని చేస్తావా? దా. ये ट्रक में आप आए हो क्या? हाँ, हम नहीं आए, ट्रक वाले वो है जो ये लोग बैठे ना, ये अच्छा अच्छा, गाँव है, थार आपका है? अरे वाह, कार वाले हैं। हाँ हमको बहुत पसंद है थार. हाँ, पसंद तो शायद बच्चे सभी कर रहे हैं. भाई इतने धूप में इतना चाय कैसे बना लेते हैं? बनाना पड़ता है पेट के लिए. You're my fan. Thank you very much. See, I followed you also. Thank you very much. What's your name? Harshit. Harshit. You know Telugu? Yes. Very good. నా బ్లాగ్స్ అన్నీ చూస్తావా? గుడ్. వామో, సడన్గా అంత ట్రాఫిక్ ఉంది ఏంటి? ఇక్కడ వెళ్ళి ట్రాఫిక్ అలానే అక్కడ దాకా ట్రాఫిక్ వెళ్తుంది. అదిగోండి, చూస్తున్నారా? అదంతా ట్రాఫిక్ అక్కడ దాకా. ఏంటో మరి ఎందుకు అంత ట్రాఫిక్ నాకు అర్థం కావట్లేదు. ఓకే, బేసికలీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈ రోడ్ ఆపేసారు. సో
అంటే ఈ సైడ్ వెళ్ళే, అంటే అది లెఫ్ట్ సైడ్, ఇదేమో వచ్చే వాళ్ళది, అది వెళ్ళే వాళ్ళది. ఆ వైపుది ఆపేశారు, కన్స్ట్రక్షన్ అవుతుంది సంథింగ్. సో అందుకనే 1 వేలోనే 2 వే చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం బ్యాగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్ డిక్కీ అంతా ఫుల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ మనిషిని చూడండి, బైక్లో భలే సామాన్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తున్నాడు ఆయన. అసలు చూడండి, భలే ఉన్నాడు ఆయన అసలు. వావ్. ప్రయాణానికి లగ్జరీ అవసరం లేదు. చిన్న బైక్, పెద్ద కళ చాలు ప్రపంచానికి చూసేయడానికి. ఓ గాడ్, నా ఛార్జింగ్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసింది. నేను అనుకునేటట్టుగా నేను రీచ్ అవ్వలేకపోయాను. ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసరికి 48 కిలోమీటర్స్ దూరం ఉంది. అండ్ నేను ఆ ప్లాన్ అకార్డింగ్లీ నేను వచ్చాను. నేను పద్దాక జస్ట్ రేంజ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఓకే, ఇంత రేంజ్ ఉంది, ఇంత రేంజ్ ఉందని ఆ జస్ట్ రేంజ్ మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ పర్సంటేజ్ మీద నా అసలు మైండే వెళ్ళలేదు. ఎందుకంటే 10% ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది. యూజువల్లీ ఏంటంటే 10% బ్యాటరీ వచ్చేసిందంటే మన స్పీడ్ కార్ది స్లో అయిపోద్ది. ఏసీ పని చేయదు, ఓన్లీ ఫ్యాన్ వరకే పనిచేస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. కార్ స్పీడ్ కూడా 50 కంటే ఎక్కువ దాటదు. ఇప్పుడు అది మీకు చూపిస్తున్నాను చూడండి, 50 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. రేంజ్ రీఛార్జ్ అని రాసింది, 10% బ్యాటరీ అయిపోయింది. నేనేమో ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చేసాను. మీరు చూడండి, ఫుల్ ఎక్సిలేటర్, ఫుల్. అయినా 50 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. బట్ నో ఇష్యూస్. మన ఛార్జింగ్ లొకేషన్ ఆల్మోస్ట్ నియర్ బైలో ఉంది, 300 మీటర్స్లో ఉంది. ఒకవేళ ఉంటే ఓకే, లేదంటే నాకు బ్యాల్ అయిపోయినట్టే. ఇంకా లైక్ నేను అసలు స్టక్ అయిపోతాను. నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఓ, ఛార్జింగ్ స్టేషన్ వెనకాల వెళ్ళిపోయింది. ఒక నిమిషం, దొరికింది. స్టేషన్ అయితే ఉంది, పని చేస్తుందో లేదో అదే పెద్ద టాస్క్ ఇప్పుడు. కివి నీ కిందకి వచ్చి వాటర్ తాగమంటే తాగట్లేదు. సో నేను దానికి లోపల ఇక్కడే బౌల్ ఇచ్చేసాను, ఇక్కడ కూర్చొని తాగుతున్నాను. సో నా కార్ అక్కడ ఆపోజిట్ సైడ్లో ఛార్జింగ్ పెట్టేశాను. అండ్ ఇక్కడ థమ్స్ అప్ తీసుకున్నాను, తాగుతాను ఇక్కడ. సో నా కార్ అయితే ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 95% నేను కార్ ఛార్జ్ చేశాను. ఇదిగోని ఇక్కడ మీరు చూడొచ్చు, 95% ఉంది. 206 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. రీజన్ 3లో పెట్టాను. సాయంత్రానికి 4:20 టైం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు నాగ్పూర్ నేను రీచ్ అవ్వాల్సింది 155 కిలోమీటర్స్ దూరం ఉంది. సో లెట్స్ గో. దారిలో వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోయింది, బైక్ యాక్సిడెంట్. ఇది కూడా బైక్ యాక్సిడెంట్ అక్కడ అయిపోయింది, మనిషి చచ్చిపోయాడు. ఓ మై గాడ్. అమ్మో, అస్సలు చూడలేకపోతానే బాబు. దారిలో ఇలా కనిపిస్తుంటే ఓ మై గాడ్, చూసిన తర్వాత అయితే హెడ్ఏక్ వచ్చేసింది. నాకేమో వామిటింగ్ వచ్చేలా ఉంది అసలు. ఎంత ఇలా నేను ఎప్పుడు చూడలేదు. వాడిది తలకి వెనకాల పగిలిపోయింది, అసలు వెనకాల పగిలిపోయింది తలకి. హీ వాజ్ స్పాట్ డెడ్, స్పాట్ ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఉన్నాం హింగన్ ఘాట్లో. ఇక్కడంతా హింగన్ ఘాట్ ఊరు. ఇది లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే నాగ్పూర్ వస్తుంది. సో జస్ట్ నాగ్పూర్కి బిఫోర్ హింగన్ ఘాట్ అని ఒక ఊరు ఉంటుంది, చిన్న ఊరు. ఆ ఊరు ఇప్పుడు మనం బైపాస్ నుంచి క్రాస్ అయ్యి నాగ్పూర్ వెళ్తున్నాం. అండ్ నాగ్పూర్ వచ్చేసరికి 77 కిలోమీటరు హింగన్ ఘాట్ నుంచి. నేను కార్ని ఎక్కడ ఆపకుండా నేను డైరెక్ట్గా నేను ఇప్పుడు స్పీడ్గా తోలేస్తున్నాను. అంటే నార్మల్గా నేను ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటాను, కానీ ఇప్పుడు అలా చేయను. డైరెక్ట్గా ఇప్పుడు నాగ్పూర్లోనే స్టాపేజ్ తీసుకుంటాను.
బట్ ఐ థింక్ అక్కడ రీచ్ అయ్యే ముందు ఒక్కసారి కొంచెం ఛార్జ్ చేయాలి. ఒక 10 నిమిషాలు పావు గంట అయినా ఛార్జ్ చేస్తే ఇది ఒక అడిషనల్ బ్యాటరీలో ఉంటుంది. బట్ లేకపోయినా పర్లేదు, అలా ఎమర్జెన్సీ అని కాదు ఏమి. ఇన్ కేస్ ఇది చూడండి, వీళ్ళిద్దరు లేచిపోయారు ఇప్పుడు. అండ్ డూడల్ అయితే సగం నిద్రలో ఉన్నాడు, కానీ స్టిల్ హీఈస్ ఓకే, హీఈస్ ఫైన్. బట్ దారిలో మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అయిందేంటి, వీళ్ళు గొడవ పెడుతున్నారు. ఐ థింక్ ఏదో టచ్ అయినట్టుంది ఖచ్చితంగా. సో నౌ వెల్కమ్ టు మహారాష్ట్ర. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగ్పూర్లో మెట్రో స్టేషన్ ఉందా? ఐ మీన్ లైక్ మెట్రో లైన్స్ ఉన్నాయి. మెట్రో ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు. నాకు నాగ్పూర్ వచ్చి చాలా టైం అయింది. నేను ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాను, ఐ థింక్ 10 సంవత్సరాల క్రితం వచ్చాను. అండ్ ఇప్పుడు ఇవాళ మళ్ళీ వచ్చాను అండ్ చూస్తున్నాను ఇంత డెవలప్మెంట్. మెట్రో లైన్ వచ్చిందంటే ఇట్స్ లైక్ ఓ మై గాడ్, చాలా డెవలప్ అయినట్టుంది. మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ పడిపోయారు వీళ్ళిద్దరు. ఓ మై గాడ్. ఇప్పుడు ఇంకొక యాక్సిడెంట్ ఇక్కడ. ఈ కార్ అయినా గుద్దేశాడు. యాక్చువల్లీ ఆ కార్ కాదనుకుంటున్నాను, దానికంటే ముందు ఇంకో బైక్ ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూసాను ఇంకో బైక్ ఉంది. ఆ బైక్ వార్డ్లో కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు తగిలి ఉంది. సో ఐ థింక్ 2 బైక్స్ గుద్దుకున్నాయని నేను అనుకుంటున్నాను.